హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ ఊళ్ళో పెళ్లికి పేటీఎం పార్టీ హడావిడి అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. నవ్వకండే, ఇది సీరియస్ మ్యాటర్. ఇక మ్యాటర్లోకి వెళ్తే ఈ మధ్య చూసాం కదా, ఐకాన్ బాబు ఓవర్ యాక్షన్ వల్ల ఒక నిండు ప్రాణం పోవడమే కాకుండా ఒక బాలుడు ఇంకా చావు బతుకుల మధ్య ఐసీయూలో బాధపడుతున్నాడని. నిజానికి ఎవరిదైనా ప్రాణమే, ఏ ప్రాణానికి విలువ కట్టలేం. కానీ ప్రతి చావు మీద రాజకీయం చేస్తామంటే ఎలా అనేది సూటి ప్రశ్న ట్రేడ్ పండితుల నుంచి. ఇక మ్యాటర్ ఏంటంటే, నిన్న జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్ ముగిశాక తిరిగి వాళ్ళ ఇళ్లకు వెళ్ళే ప్రాసెస్లో ఎక్కడో రహదారిపైన ఒక లారీని ఢీకొని ఇద్దరు రామ్ చరణ్ ఫ్యాన్స్ మృత్యువాత పడ్డారు. నిజానికి ఇది దురదృష్టకర సంఘటన. ఈ సంఘటనను ఎవరూ ప్రేరేపించలేదు ఐకాన్ బాబులాగా. అది ఒక యాక్సిడెంట్ అంతే. అయినా కూడా నిర్మాతలు, హీరోలు స్పందించి వెంటనే వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహాయాలు ప్రకటించారు. కానీ దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు పేటీఎం వారు. ఇవాళ అపర మేధావి అంబటి రాంబాబు అంకుల్ మాట్లాడుతూ పుష్ప 2 సంఘటనని ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ సంఘటనతో ముడిపెట్టాడు. పుష్ప 2 సంఘటనలో నీతులు చెప్పారు, ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు అని అంటున్నాడు కామెడీగా. నిజానికి ఇంత బ్రెయిన్లెస్ అంకుల్కి జగనన్నయ్య మంత్రి పదవి ఎలా ఇచ్చాడో ఆయనకే తెలియాలన్నమాట. ఒక్కసారి ఆయా సంఘటనల నేపథ్యం తీసుకుంటే, పుష్ప 2 సంఘటన సందర్భంగా పోలీస్ వారు హీరోని థియేటర్కి రావద్దన్నారు. అయినా కూడా ఐకాన్ బాబు ఊరేగింపులా కారు పైకెక్కి చేతులు కళ్ళు ఊపుతూ జనాన్ని రెచ్చగొట్టి తొక్కిసలాట జరిగేలా చేసి ఒక నిండు ప్రాణం పోయేలా చేయడమే కాకుండా ఒక పసి ప్రాణం 30 రోజులుగా ఐసీయూలో కొట్టుమిట్టాడుతుండేలా చేశాడు. ఇక గేమ్ చేంజర్ సంఘటన తీసుకుంటే, ఈవెంట్ రాజమండ్రిలో సక్సెస్ఫుల్గా జరిగింది. ఈవెంట్ అయిపోయాక తిరిగి వెళ్లే క్రమంలో ఇద్దరు కుర్రాళ్ళు బైక్ మీద నిర్లక్ష్యంగా వెళుతూ ఒక లారీని ఢీకొన్నారు. నిజానికి ఇది దురదృష్టకర సంఘటన. దీనికి హీరో కానీ నిర్మాత కానీ ఏం చేస్తాడు చెప్పండి? ఈ 2 సంఘటనలు ఒకటే అన్నట్టు ఐకాన్ బాబు మీద వల్ల మాలిన ప్రేమని కురిపించేస్తున్నారు వైసీపీ వారు. ఈ సాకుతో ఏకంగా బాయ్కాట్ గేమ్ చేంజర్ అంటూ ఫిల్ఫును కూడా ఇస్తున్నారు ఇష్టానుసారంగా. నిజానికి ఇదంతా కామెడీ. జనసేనాని పవన్ కళ్యాణ్ని రాజకీయంగా ఇరకాటంలో పెట్టడానికి ఒక పసలేని వాదనని నెత్తికెత్తుకోవడం తప్ప ఇక్కడ లాజిక్ ఏమైనా ఉందా? ఇలా వైసీపీ వారు మాట్లాడడం వల్ల ఐకాన్ బాబు సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ వల్ల ప్రాణాలు కోల్పోయిన మహిళ పట్ల వైసీపీ వారికి కనీసం సానుభూతి కూడా లేదా అనే అభిప్రాయం జనాల్లోకి వెళ్ళడం తప్ప వేరే ఉపయోగం ఏముంది? అంబటి అంకుల్ లాంటోళ్ళు ఇలాగే తలా తోక లేని వాదనలు వినిపిస్తూ పోతూ ఉంటే జగనన్నయ్యకి ఆ 11 కూడా మిగలవు అనేది మెజారిటీ ఏపీ ప్రజల అభిప్రాయం అని కుండ బద్దలు కొట్టేసి మరీ చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.